ఆయన నేను ధ్యానించుకుంటుండగా నీ కృప, నీ శక్తి, నీ బలములు, నీ ధైర్యములు మాకు దయచేయండి నాయన. దాని నన్ను నీ కృపలో వాడుతూ అదే నీ మాటలు నా నోటికి వాడుతూ ఎక్కడ కూడా మా సొంత మాటలు నాయన అయ్యో తెలియనటువంటి మాటలు ఎక్కడ కూడా రాకుండా అయ్యా నా నోటిని నీ బోధన వాడుకుని నీ జ్ఞానంతో నన్ను వాడుతున్నాను. ఏసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈస్టర్ డే వస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి మన సంవత్సరంలో ఒక్కసారి గుడ్ ఫ్రైడే జరుపుకుంటాము. గుడ్ ఫ్రైడే అంటే మంచి దినం, మంచి శుక్రవారం. ఎన్నో శుక్రవారాలు పోతుంటాయి. దేవుడు ఈ శుక్రవారం మనకు మంచి పరిశుద్ధమైనటువంటి శుక్రవారము. 7 మాటలు యేసు ప్రభు వారు సిలువలో పలికినప్పుడు ఆ మాటలు చాలా విలువైన మాటలు. నిజముగా దేవుని వాక్యము హృదయంలో ఉన్న వాళ్ళకి ఈ మాటలు చాలా పనిచేస్తాయి. తెలియని వాళ్ళకి ఈ లోతైన మర్మము అర్థం కాదు. యేసు ప్రభువును తెలుసుకొని ఆయన నిజ రక్షకుడు అని అంగీకరించిన వాళ్ళుగా పొందుకుంటారు. యేసు ప్రభు పుట్టినప్పుడు పశువుల పాకలో పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల మధ్య పుట్టాడు, జంతువుల మధ్య పుట్టాడు. ఆయన సిలువ వేసింది ఎవరు? క్రూర మనుషుల మధ్య ఆయన్ని సిలువ వేశారు. ఆయన పుట్టుక దీనత్వంగానే ఉన్నది. ఆయన చావు కూడా చాలా క్రూరమైన విధంగా ఉన్నది. పిలాతు దగ్గర తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు అవును నేను యూదుల రాసునే అన్నాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయన రాసు, పైలోకానికి భూలోకానికి సమస్తానికి సృష్టికర్త అయిన పట్టుకుంటూ ఆయన ముఖం మీద భూమి వేసి ఆయన కాళ్ళతో గుద్దుతూ ఆ కొరడాలతో చర్మాన్ని లాగుతూ కొడుతూ ఆ సిలువ ఆయన భుజం మీద వేసి మోసుకొని వస్తూ ఆ బాలస్థలంలో తీసుకొచ్చినప్పుడు ఎంత వేదన బాధను అనుభవించాడో మానవాళి హృదయానికి దేవుని నిజంగా దేవుని ఎరిగిన వారికి ఆ బాధ అనుభవము అర్థమవుతుంది. 10 నెలలు కన్ని పెంచి 9 మాసములు మోసిన తల్లికి ఆ నొప్పుల బాధ ఏంటో అర్థమైంది. సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మధ్యాహ్న సమయమున ఎంత వేదన పడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, ఎంత ఆయన మనస్తాపడ్డాడో సృష్టికి అర్థమైంది. కానీ మానవుని హృదయానికి దోచకము కాదు. ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయంటే 7 మాటల్లో బైబిల్ మనం వర్ణించడం పండితులే వర్ణించలేకపోయారు, శాస్త్రులే దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. చేసినప్పుడు ఆయన పక్కన 2 దొంగలను సిలువ వేశారు. వాళ్ళు ఎటువంటి దొంగలు? బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే వాళ్ళు మామూలు కాదు, మనుషుల్ని బంధిస్తారు, కట్టివేస్తారు. కట్టివేసి బంధించి కత్తులతో పుడిచి వాళ్ళ దగ్గర ఉన్నదేదో దోచుకుంటారు. మామూలు దొంగలు అయితే ఉన్నదేదో దోచుకొని వెళ్ళిపోతారు. బందిపోటు దొంగలు అలా కాదు, చంపేస్తారు. వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్న దోచుకొని వెళ్ళిపోతారు. అలాంటి బందిపోటు దొంగల్ని తను తీసుకొచ్చి యేసు ప్రభు వారి పక్కన సిలువ వేశారు. వీళ్ళు నేరం చేశారు. వీళ్ళు బందిపోటు దొంగలు. సమాజంలో చెప్పుకునే విషయాలు వేరు, కానీ వాళ్ళకు ఒక బాధ, ఒక శోధన, ఒక దుఃఖకరమైన బాధ, మరణం వచ్చినప్పుడు వాళ్ళు అయినటువంటి మాటలు దాచుకొని సిలువలో వెల్లడిపరుస్తున్నాడు. వెలకట్టలేనటువంటి మాటలు, ఈ మాటలు ఎంత విలువైన మాటలు అంటే కామ, క్రోధ, లోభ, మద, మత్సరములు, ఒక్కొక్క పాపం ఒక్కొక్క గాయాన్ని తెలియపరుస్తుంది. ఈ 5 పాపములు 5 గాయాల్ని తెలియపరుస్తున్నాయి. అవును నేను రోజునే ధైర్యంగా చెప్పాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు, ఆయన రక్తంలో కడిగినటువంటి బిడ్డలు కూడా భయపడ్డు. అవును నేను రాజాదిరాజు కూతురుని, రాజాదిరాజు కుమారుని అని చెప్పుకుంటాను. కపాల స్థలమునకు తీసుకుని వచ్చినప్పుడు, కపాలమైన స్థలమునకు వచ్చినప్పుడు
అక్కడ వారిని కూడా సిలువ వేశారు. యేసు ప్రభు వారు మొట్టమొదట ఏం మాట్లాడారు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగును కనుక వీరిని క్షమించమని చెప్పెను. రక్షించు అని అడుగుతున్నారు. ఈ మాట విన్నారు, ముందు ఈ మాట విన్నారు. ఈ మాట రెండో వాళ్ళు పనిచేసింది బాగా. చూడండి ఇక్కడ, అయితే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగని ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి ఆయనను చూచి, ఎప్పుడైతే దేవుడు ఈ మొదటి మాట మాట్లాడాడో ఆ మొదటి మాట రెండో వాళ్ళ బాగా పనిచేసింది. రెండో వాళ్ళలో పనిచేసి వాడు గ్రహించి ఆలోచిస్తున్నాడు. అవును, కరెక్టే, ఎంత చేసినప్పటికీ కూడా ఆయన క్షమించమని అడుగుతున్నాడే. మనం పాపం చేశాము, మనకు తగిన శిక్ష, ఇది న్యాయమే, ఇది కరెక్టే అని చెప్పేసి రెండో వాడు పక్కనున్న వాడికి బోధ చేస్తే ఇది మనకి న్యాయమే. అప్పుడు తగ్గించుకొని రెండో వాడు యేసు ప్రభుని అంటున్నాడు. ఏమని? యేసు, అక్కడ ఫుల్ స్టాప్ కామ ఇన్వర్టెడ్ కామ లాగా చూడండి. యేసు ఆపాడు అక్కడ. అప్పుడు ఆలోచించుకొని తగ్గించుకొని ఏమంటున్నాడు? యేసు యేసు. ఇంకోటి ఏంటి? జ్ఞాపకం చేసుకున్నాం. ఈ తాపకరమైనటువంటి సర్పముల చేత చనిపోతున్నారు, ఏం చేయాలన్నప్పుడు ప్రభువు చెప్తాడు, ఇత్తడి సర్పములు ఒకదాన్ని తయారు చేయి. ఇత్తడి సర్పములు తయారు చేసి పాము కరిచిన వాళ్ళు నెమ్మదిగా లేచి తేర ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూస్తే వాళ్ళు బ్రతుకుతారు. ఇక్కడ చావాలి. మరి మనిషి కుమారుని మనము సిలువ దగ్గర ఆయన చూడాలంటే ఆయన్ని మన వైపు మన కళ్ళు దీనంతో చూడాల. ఈ దొంగ దీనంతో చూశాడు. హృదయం నలిగిపోయినప్పుడే యేసు ప్రభుని మనము దీన మనసు కలిగి ఆయన వేడుకుంటాం. మనం ముఖమెత్తి ప్రార్థన చేస్తాం, ముఖం దించి ప్రార్థన చేయం కదా. ముఖమెత్తి మన పాపములు ఒప్పుకున్నప్పుడు మనం తల వంచుకుంటాము దేవుని దగ్గర. తప్పు చేసిన వాడు తల వంచక తప్పదు. ఇది సహించే గుణము, మత్సరము, కుళ్ళు, ద్వేషము, ఈ మూడు చాలా భయంకరమైనవి మనిషికి. కామ, క్రోధ, లోభ, మద, మత్సరము. ఏ పాపమైనా మానవుడు కొంచెం తేలికగా వదులుతాడేమో, కానీ మత్సరము, కుళ్ళు, అసూయ, ఇవి చాలా వాళ్ళ పాసిగా పేరుకుపోయినట్టు మన హృదయాల్లో పేరుకుపోయి ఉంటాయి. ఇవి చాలా తేలిక వదలరు. సమానమైన మనసు ఉండదు, మనిషిని ప్రేమించే మనసు ఉండదు, ద్వేషించే మనసే, అకలింపులు చేసుకున్న మనసు ఉండదు. అందుకే దేవుడు ఈ పరిశుద్ధమైన దినం రోజు 7 బాధతో కుమిలి తన హృదయంలో ఉన్నవన్నీ కూడా మరణానికి ముందు ఆయన 7 మాటలు ఉంచుకోవాలా. 40 దినాలు గుడ్ ఫ్రైడే, ఈ ఒక్క 40 దినాలు ఇప్పుడే ఉపవాసం ఉండటం కాదు. మన జీవితంలో మనం బ్రతికినంత వరకు మరణముడి వినికిల్లో ఆయన మనల్ని ఆశీర్వదించును గాక. ఏమని? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆ దేవుడు ఉండలేక ప్రతి కుటుంబానికి ఒక స్త్రీని ఏర్పాటు చేయి. నీవు ప్రేమించిన ఎడల నీవు నివసిస్తున్న భూమి మీదైనా, నీవు నివసిస్తున్న ఏ స్థలంలోనైనా నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడే నీవు దీర్ఘాయుష్మంతము సంపాదించుకుంటావు. స్త్రీనే. కానీ యేసు ప్రభువు సిలువ వేసినప్పుడు ఉన్నది కూడా స్త్రీలే. అందరూ వెళ్ళిపోయారు. ఆయన రొట్టెలు తిన్నారు, ఆయన స్వస్థతలు పొందారు, ఆయన చేసిన మేలు కృపలన్నీ మర్చిపోయి భయపడి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభువు సిలువ వేసినప్పుడు ఒంటరిగా తల్లి హృదయము బద్దలైపోతుంది.
వారికి ముఖ్యమైన శిష్యులు ఎవరో తెలుసా? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురే ముఖ్యమైన వాళ్ళు. పేతురు, యాకోబు కూడా వెళ్ళిపోయారు. లాస్ట్ వరకు నిలబడింది యోహాను. ఆయన బొమ్మను ఆడుకొని ఉంటాడు. ఇప్పుడు చిన్నపిల్లలు తండ్రి బొమ్మను ఆడుకొని ఎంత ముద్దుగా ఉంటారు. అంత ప్రియమైన శిష్యుడు యోహాను. అపోస్తలుడని చెప్తున్నాను. మనందరం ఒకసారి లేచి నిలబడినట్లయితే ఇప్పటి వరకు మరి 3 మాటలు విన్నాం కదా, కొంచెం సర్దుకున్నట్లుంటుంది కదా. యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడుచుతవని అర్థము. చూసారా, ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారు? అక్కడున్న ఆ యొక్క బండ్రౌతులు కానీ, శాస్త్రులు కానీ, పరిచయాలు కానీ, అప్పటి వరకు 3 మాటలు ధ్యానం అయిపోయింది. 3 మాటల్లో దేవుడు ఏం చేశాడు? ప్రభు ఆయన ఇంకా సొమ్మసిల్లిపోయి ఆ తల్లికి, మరియ గారికి, శిష్యుడైన యోహాన్ని తల్లికి ఈయన నీ కుమారుడు అని చెప్పి అప్పగించేసి ఇంకా దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి ఎదిగాడు. ఎందుకంటే మనం కూడా కొన్నిసార్లు చూడండి, చాలా భరించలేని బాధ వచ్చేసింది అనుకో, ఏమంటాము? అబ్బా దేవా, నాకే ఎందుకు పెడితే ఈ శ్రమ, నాకే రావాలా ఈ శ్రమ అని కొన్నిసార్లు రాలేదు. ఆయన ఎలా వేదన పడుతున్నాడు, ఎలా బాధపడుతున్నాడు అనేది అర్థం కాక ఏది అని పిలుస్తున్నాడు. ఎవరు కొందరంటే కొందరేమో ఈయన ప్రశ్నించున్నాడు. తల్లిని ప్రశ్నించకూడదు, లేక తండ్రిని ప్రశ్నించకూడదు, భార్యను ప్రశ్నించకూడదు, భర్తను ప్రశ్నించకూడదు, లేక బిడ్డలైతే తల్లిదండ్రులను ప్రశ్నించకూడదు. అలా ఒకరికొకరు ఏం చేస్తాం? మనం క్షమాపణ చెప్పుకుంటాం. ఎప్పుడు క్షమాపణ చెప్పుకుంటాం? ఆవేశం ఏం చేస్తాం? కొన్నిసార్లు అనేస్తాం. ఏమని? నువ్వు అలా ఎందుకు చేసావు, నేను అలా కొన్నిసార్లు ప్రశ్నించుకునే వారికి మనం కూడా ఉంటూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? దేవుడిని వేడుకుంటాం కదా, నన్ను క్షమించండి అనుకుంటాం. మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి భరించలేని శోధనలు, సమస్యలు ఎదురైనప్పుడు ఎవరైనా సరే మనందరము ఏం చేద్దామంటే, ఆ సమస్యలు ఎదురైనప్పుడు సమస్యలో కొన్నిసార్లు సొమ్మసిల్లిపో పరిహారార్థం సత్రత్వం పరమాశకం అని ఉంటుంది. అంటే ఏదైనా సర్వలోకం కోసం ఆయన ఏం చేశాడు? శిలువ మ్రానుపై వేలాడదీయబడ్డాడు, శిలువ మ్రానుపై శ్రమలు పొందాడు, శిలువ మ్రానుపై వేదన పొందాడు. ఆ వేదన మనమంతా గుర్తు చేసుకొని ప్రభు యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, మనము మన తోటి వారిని దేవుళ్ళకు నడిపించినట్లయితే అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరమని మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వీటిలో దీవించింది కాక. ఘనమైన పరిశుద్ధ నామములకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క శిలువ నామ స్మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతి. 19వ అధ్యాయము 30 బైబిల్ వారు చదవగలిగిన వారు తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30. యేసు ఆ శిశువుని సిలువ చాటును మరుగుపరుచుకొని నాతో మాట్లాడు ప్రభువా, ఎన్నో సంవత్సరాలుగా గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నారు కదా, విషయం ప్రార్థన చేయండి ప్రియులారా. అలాగే బలహీనమైన నా కొరకు కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ ఘననామమును బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 5 మాటలు సిలువలో కలిగినటువంటి 5 మాటలు ధ్యానించుకోవడానికి మీరు కృపనిచ్చారు తండ్రి. 6వ మాటగా ఏమి సమాప్తమైనదో మాకు తెలియచేయండి. ఇదిగో తండ్రి, ఇక నుంచి మాటగా సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? మన పని సమాప్తమైందా? అయ్యా 11 గంటల నుంచి కూర్చొని మా పని అయితే సమాప్తమైందంటారా? కానీ యేసు ప్రభు ఉదయం 9 గంటల నుంచి మిట్ట మధ్యాహ్నం 3 గంటల వరకు నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. చూడండి, మనకు ఒక 3 గంటలు కూర్చోవాలంటేనే ఎంతో బాధగా ఉంటుంది. మీకే కాదు, నాకైనా సరే. అందుకే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ప్రతి అవర్ ఒక టీచర్ వచ్చి స్టాండ్, సిట్ డౌన్, స్టాండ్,
సేవలు అంటారు. ఎందుకు? అన్ని గంటలు ఎవరైనా కూర్చోలేదు. కానీ యేసు ప్రభు మన కొరకు మాత్రం సిలువను కొన్ని గంటలు మన కొరకు భరించాడు. ఆ సిలువ భారాన్ని నీ కొరకు నా కొరకు ధరించి సిలువలో పలికినటువంటి 6వ మాటే సమాప్తి. ఎవరన్నా మనకు అప్పచెప్పినప్పుడు దాన్ని అసంపూర్ణంగా చేస్తే సమాప్తమైందంటామా? సమాప్తమైందంటామా? లేదా సమాప్తం చేయలేదంటామా? సమాప్తం చేయలేదంటాం. అంటే మనకి ఒక పని ఇచ్చిన తర్వాత ఆ పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు మాత్రమే ఈ మాట ఎవరైనా ధైర్యంగా చెప్పగలరు. సమాప్తమైనది, సమాప్తం చేశాను. అలా చేయకుండా సగం సగం చేశాను, నేను చేశానంటే తర్వాత చూసిన తర్వాత రే ఏంటిరా సగమే చేశామంటే నవ్వులు పడైపోతాం. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చినటువంటి తన ఉద్దేశం ఏమైనదో, తండ్రి అయిన దేవుడు ఈ భూలోకాన్ని యేసు ప్రభు ఆయనే నశించినటువంటి మానవాళి వరకు తానే దిగివచ్చి చేసినటువంటి బలియాగము. నేను ఎందుకు వస్తున్నాను, నాకు ఒక ఉద్దేశం ఉంది, నాకు ఒక ప్రణాళిక ఉంది అని ఆ ప్రణాళిక అంతా నెరవేర్చిన తర్వాత సిలువలో పలికిన మాటే ఈ 6వ మాట సమాప్తమైనది. ప్రియులారా, అసలు ఎందుకు సమాప్తమైనది అనేది కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2. ఈ మాటలు అందరం చదువుదామా? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అదండి ఈ మాటలో మొదటి 6వ మాటకి ఇప్పుడు చదువుకున్న మాటకి మనం కానీ కరెక్ట్గా మనం వాక్యాన్ని శ్రద్ధగా వినేవారం అయితే అన్నట్టు నిద్రపోయే వాళ్ళకి మనం ఉండకూడదు. మధ్యాహ్నానికి వచ్చి దేవుడు ఈ మాట ద్వారా నాతో ఏం మాట్లాడతాడు, ఈ మాట ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి అని మనము ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడానికి. అందుకని యేసుక్రీస్తు నా బిడ్డలు చనిపోవడం నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు అని ఆయనే నరవతారిగా, అందుకే దైవం మానవ రూపంలో అవతరించాడు ఈ భూమిపై. మాట్లాడు దేవుడు దైవము ఈ భూమి పైన మానవ రూపిగా అవతరించాడు యేసు ప్రభు. ఎందుకు? నశించి నీవు నేను చనిపోయి నరకానికి వెళ్ళకూడదని మనుష్య మాత్రుడిగా మన మధ్యకి వచ్చి ఇప్పుడు ఏం చేశాడంట? ఈయన అందరి కొరకు విమోచన. అదండి ఏంటిది విమోచన క్రయధనము? ఎవరికి విమోచన క్రయధనం అవసరం? విమోచన క్రయధనం ఎవరికి అవసరం అంటే ఎవరన్నా తప్పు చేస్తే వారికి బదులుగా మనం ఇస్తే దాన్ని విమోచన క్రయధనం. అంటే ఆ వ్యక్తిని విడిపించడానికి. ఇప్పుడు జైలుకి వెళ్ళారు ఎవరన్నా కొట్టి, ఎవరన్నా తిట్టి, కొంత బెయిల్కి మనం అప్లై చేసినప్పుడు ఏం కట్టమంటారు వాళ్ళు? ఫైన్ కట్టమంటారు. అంటే విమోచన క్రయధనము. కానీ ఇక్కడ యేసు ప్రభు కూడా మన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు సిలువలో. ఆ తన్ను తాను సమర్పించుకునే సమయంలో ప్రభు పలికినటువంటి అమూల్యమైన మాటే సమాప్తమయ్యను. అందరి కొరకు. ఎవరందరూ చూద్దాం. రోమీయులు మొదటి ఎవరండి? బలహీనులు. ఏదైనా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున అది మొదట ఎవరి కొరకు చనిపోయాడు? బలహీనుల కొరకు చనిపోయాడు. ఇక్కడ ఉన్న నీవు నేను మనం అందరం ఎవరంట? బలహీనులు. ఎవరు అనుకుంటారా నేను చాలా బలవంతుడండి? ఎంతవరకు? నేను చాలా బలవంతుడని ఎంతవరకు? మన బలం ఉన్నంత వరకు. కానీ ఆ బలం ఎవరిదో తెలుసా? దేవుడిది బలం. అందుకే మన భక్తులు పడతాం, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. తప్పు చేసేది వాళ్ళు, నెపాలు నెట్టేది ఎదుటి వారి మీద. మాట్లాడుతండి, వాక్యం వినాలి. వాక్యం మనం వినకపోతే పక్కన కూడా మనం జరగకూడదు.
వాక్యమై ఉన్నాడు. వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి మన జీవితాన్ని సరిచేయడానికి ఇష్టపడుతున్న దేవుడు అయినప్పుడు మనము మాట్లాడడం, కొంతమంది ఏం చేస్తారంటే హాయిగా నిద్రపోతారు. ప్రశ్న నిర్లక్ష్యంగా వాక్యం వింటూ ఉన్నాడు, ఏమయ్యాడు? నిద్ర వచ్చింది, నిద్రపోయాడు, కింద పడి చనిపోయాడు. మన జీవితంలో మందిరానికి వచ్చినప్పుడు నిద్ర వస్తుందంటే బహు జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా. ఇక్కడ కాబట్టి ఆయన రక్తము ఎందుకు ఇప్పుడు చిందించబడిందంటే ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడాలి. యేసయ్య నా పాపముల కొరకు నీ వచ్చామని మనం ఆయన దగ్గర మోకరించినప్పుడు దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేస్తారంట? ఇంతకు ముందు దాకా మనం ఎలా మనకు మన ఇంటి పక్కన వాళ్ళే శత్రువా, వాళ్ళ శత్రువా, వీరి శత్రువా? ఎవరు శత్రువులు కాదు. మనం పోరాడేది దురాత్మ సమూహాలతో, అపవాదితో. వాడు మన శత్రువు. వాడు మనుషులో ప్రవేశించి మనకు విరోధంగా మాట్లాడే పనులు చేస్తాడు, మనకు విరోధంగా ప్రవర్తించేటట్టు చేస్తాడు. మనమే ఆ మనుషుల మీద ద్వేషం పెట్టుకుంటారు. కాదు, మనము కూడా దేవునికి శత్రువులమై ఉండగా యేసయ్య మరణము ఒక వ్యక్తికి విమోచన లేకపోతే ఆ వ్యక్తికి భయంకరమైనటువంటి ఉగ్రత కాచుకుని ఉంది. అక్కడ ఏముంటది? అగ్ని ఆరదు. అది దానిని తప్పించడానికి, దాని నుంచి విమోచించడానికి ఆయన శిలువలో సమాప్తం చేశాడు. తను వచ్చినటువంటి ఉద్దేశం ఏమై ఉన్నదో అదంతా సమాప్తం చేశాడు. తండ్రి, భూమిపైన నేను నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్తి చేశాను అన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మనం సంపూర్తి చేయాలి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే చెప్తాను, చూద్దామా? చదవండి. తిమోతికి రాసిన పత్రిక 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. అందుకనే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా మనుషులందరూ బలహీనులు ఎదురు చేయి విడిచాడు. యెషయాగ్రంథం 53వ మనం పోయినసారి చదువుకున్నాం. మనుషుల యొక్క దోషులన్నీ యేసు ప్రభు పైన పడినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఆయనను వదిలేశాడు. చూద్దామా? యెషయాగ్రంథం 53వ అధ్యాయం. దేవునికి ఇష్టమైందంట. తర్వాత అతనికి వ్యాధి కలుగు చేశాను. తర్వాత అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఇప్పుడు మనం చూస్తున్నామా లేదా? దేవుడు నన్ను రక్షించాడా లేదా? ఒకప్పుడు పాపములను, శాపములను నిర్లక్ష్యంగా దేవుడు లేకుండా జీవిస్తున్నాం. నన్ను దేవుడు ఇదే రోజు ప్రియులారా, గుడ్ ఫ్రైడే రోజు నన్ను దర్శించి నన్ను రక్షించి నాకు రక్షించాడు. 2013లోనే గుడ్ ఫ్రైడే రోజు నేను రక్షణ పొందింది. నా పాపములన్నీ నేను ఒప్పుకున్నాను కన్నీరు కాచి. దేవుని యొక్క శాంతి, సమాధానం నా హృదయంలో పొంగి పొందుతా ఉంది. తర్వాత దైవసేవకు ఎక్కడికి వెళ్దామా, ఏ మందిరానికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా అనుకున్నప్పుడు దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. వచ్చి నేను పాస్టర్ గారితో చెప్తే, అయ్యా దేవుడు నేను ఇక్కడికి నడిపించాడు, నాతోనే ఉండమని ఎన్నో విషయాలు దైవజనుల ద్వారా కొన్ని నేర్పించి, ఎందుకు? తను తానే దేవుడు అపరాధ పరిహారాలతో బలి చేయగా అతని సంతానం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎవరమయ్యాం? ఆయన సంతానం అయిపోయింది. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువు నమ్ముకుంటారో ఇప్పుడు అతని సంతానం. అంతకు ముందు దాకా చాలా కులాలు ఉంటాయి, చాలా మతాలు ఉంటాయి. కానీ యేసయ్య రక్తం కిందకు వచ్చిన తర్వాత మనకు కులాలు లేవు, మతాలు లేవు, తిరణాలు అంతకంటే లేవు. జెండా తీసుకొని తిరుగుతున్నారా? ఏ జెండాలు మనకు అవసరం లేదు. ఆ ఎండలో చూస్తే వాళ్ళు పడే ప్రయాస, బండ్ల మీద ఆ జెండాలు వేసిన ఆడలు కూడా. కానీ మందిరంలో వచ్చి కనగంట ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు కనపడండి. ప్రియులారా, తనను తానే అపరాధ పరవచ్చు. ఆ స్త్రీల శ్రమలో మనం ప్రతి దినం మనం ధ్యానించుకుంటున్నామా? ఏదో గుడ్ ఫ్రైడేను, ఏదో ఈస్టర్గా వచ్చి మనము ధ్యానించుకునే వారుగా మనం ఉంటే ప్రియులారా, ఇది ఒక పండగగా అందరూ ఆచరించినట్లుగా మనం కూడా ఆచరిస్తే ఏ మాత్రం ఉపయోగం లేదు. అంతే కదా? మనమైనా కొంతమందిమైనా సరే ఆ దినాల్లో గత వారం ఏం చేసుకున్నాం? మంటలాడివారు అందరూ ఏమని అరిచారు? హోసన్నా, హోసన్నా, హోసన్నా అని అరిచిన వాళ్ళే తర్వాత ఏమైపోయిందో తెలుసా? ఈ వ్యక్తికి సిలువే, సిలువే అన్నారు. చూసాం? మనుషుల ప్రేమలు తాత్కాలికమైనవి. మనుషుల ప్రేమలు నీటి మీద మోట లాంటివి. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది,
ఎలాంటి ప్రేమ అంటే నిన్ను నన్ను పోగొట్టుకోకుండా నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రేమ. అందుకే దైవ సేవకుడైనటువంటి పౌలు అంటున్నాడు, మనుషులందరి కొరకు ఆయన నిన్ను నన్ను దేవుడు నమ్మి ఏం చేశాడంటే తన ప్రాణం పెట్టి, ఇప్పుడు మనం ఎలాగా ఏమండి మనిషి యొక్క హృదయంలో ఒక చిన్న బలహీనత, దోషము, అపరాధము కానీ పడిందంటే నిజంగా ఆ వ్యక్తి దేవుని భయం ఉన్నవాడైతే కలత చెందుతాడు, భయపడతాడు. అయ్యో నేను దేవునికి విరోధంగా ఈ పాపం చేశానే. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడా ప్రభువయ్యా స్తోత్రం ప్రభువా, మా కోసం మాటలు అగ్నిలాంటి కదా ప్రభువా స్తోత్రం ప్రభువా, నుంచి ఆశ్రయించండి ప్రభువా కుదరం ప్రభువా. నాయనాన్ని ఏ పాటి వాళ్ళం నాయనాన్ని కుదరాలి ప్రభువా. నాయన యేసు రాజ్యానికి స్తోత్రం ప్రభువా. సమయంలో పోయాక సద్వినియోగం చేసుకోమని చెప్పావు కదా ప్రభువా స్తోత్రం ప్రభువా. నాయన తండ్రి మాకు తెలిసి నీకే స్థితులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన గొప్ప దేవుడు అయ్యా అనుకున్నాం ప్రభువా. ఈ సమయం ఇచ్చినందుకు నీకే వచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించి మీరే ఈ దేవునితో సమర్పించినటువంటి ఒకసారి స్థానంలో ఓపికతో ఉన్నారు. ఎండ తీవ్రత 39-42 మధ్యలో ఉంటుంది. టెంపరేచర్ అట్మాస్ఫియర్లో టెంపరేచర్ 43-40 టెంపరేచర్ 39-42 సెంటిగ్రేడ్గా అయినప్పటికీ దేవుడు ప్రయాణం సర్వేశునితో రేగే అందరూ కూర్చున్నాము. వీళ్ళు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో దాదాపుగా 840 కోట్ల జనం ఉంటే అందులోని 250 కోట్ల జనము యేసుక్రీస్తునందు విశ్వాసించేటువంటి క్రైస్తవులని ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం 260 కోట్ల అప్రాక్సిమేట్లీ. మరి ఈ 260 కోట్ల జనంలో ప్రతి ఒక్క దేవునికి కానీ మనుషునికి కానీ పుట్టినరోజు పండుగ మాత్రమే చేసుకుంటారు. చనిపోయేటువంటి రోజు పండుగను మరి ఎంతో ఆర్భాటంగా హృదయము కదిలించే విధంగా చనిపోయినటువంటి దినమును జ్ఞాపకం చేసుకునేది యేసుక్రీస్తుకు మాత్రమే ప్రపంచ 740 కోట్ల దేవుని కలిగినాక. మనం ఎన్నో ఫ్లెక్సీలు చాలా ఫ్లెక్సీలు చూస్తుంటారు. ఒక ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఉంది. ఎన్నో పుట్టినరోజు ఏమండి మనదంతా బోధకపు భక్తి, బోధకపు విశ్వాసం. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పండుగ అని జన్మదిన శుభాకాంక్షలని నిలువెత్తన ఫ్లెక్సీ వేసుకున్నారు. కానీ ఎన్నో పుట్టినరోజు. కానీ నా యేసు దేవుడు ఇప్పటికి 2026 సంవత్సరం అయిపోయింది. అయితే ఆయనను సిలువకు అప్పగించింది. ఇప్పటికీ సిలువకు ఆయన అప్పగించబడ్డారు. క్రీస్తు శకము 33వ సంవత్సరము ఏప్రిల్ నెల 3వ తేదీ శుక్రవారం. ఇప్పటికీ 1993 సంవత్సరం అయింది. ఇదే రోజు మళ్ళా రిపీట్ అయ్యేటప్పటికి ఏప్రిల్ నెల 3వ తేదీ శుక్రవారము ఇప్పటికి వచ్చి ఆయన సిలువ వేసి 1993 సంవత్సరములైనది. నిన్న ఆటగారి చరిత్ర అప్పటి నుండి మరి సిలువ ధ్యానం చేస్తూనే వస్తున్నాం. క్రీస్తు శకము 33వ సంవత్సరము ఏప్రిల్ నెల 3వ తేదీ శుక్రవారం ఆయనను సిలువకు అప్పగించారు. అన్యాయమైనటువంటి తీర్పు ఏమిటండి? న్యాయమైన తీర్పు కాదు, అన్యాయం. మనం అనుకుంటుంటాం ఏంటండి, నాకు దెబ్బ మీద దెబ్బ, కష్టం మీద కష్టము, నష్టం మీద నష్టము,
యేసు ప్రభువుని నమ్ముకునేప్పటి నుండి ఇంకా ఎక్కువగా పచ్చి పుల్ల మీద ఏంటండి మూలిగే కుక్క మీద మూలిగే నక్క మీద తాటిపొట్టు పడినట్టుగా మూలిగ అంటే నడుము విరిగిపోయాయి మూలుగుతుంది దాని మీద ఒక పెద్ద తాటిపొట్టు పడిందట. అప్పుడు ఇంకా ఎక్కువగా మూలుగులు అయిపోతున్నాయి నా బ్రతుకు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి నా దేవుడికి అన్యాయమైనటువంటి తీర్పు జడ్జిమెంట్ ఏంటండి 6 అనగా మనిషికి సంఖ్య, 7 అనగా ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నము 3 గంటల వరకు సిలువలో 6 గంటలు 7 మాటలు మాట్లాడాడు. ఆ మాటలందరినీ సహోదరులు చాలా చక్కగా వివరించారు. చివరి మాట మన కొరకు నిలవబడింది తెలుస్తాను. అయితే దీనికి ముందుగా మనకు కొంచెం చరిత్ర కూడా తెలియమైంది. ఆయన సరిగ్గా క్రీస్తు శకం 33వ సంవత్సరం ఏప్రిల్ నెల 3వ తేదీ శుక్రవారం ఆయనను సిలువకు అప్పగించారు. అదే రోజు మళ్ళా 1993 సంవత్సరాలకి మళ్ళా రిపీట్ అయింది. ఇది ఏప్రిల్ నెల ఏంటంటే 2026వ సంవత్సరము ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం. ప్రపంచవ్యాప్తంగా ఆయనను సిలువ ధ్యానం అంటే సిలువలో ఆయన పలికినటువంటి మాటలను ధ్యానించుకుంటూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల జనం క్రీస్తును మరి అంగీకరించినటువంటి వారు ధ్యానిస్తున్నారు కదా. అయితే నా ప్రియ సోదరులారా, మరి ఈ సిలువలో ఆయన పలకడానికి ముందుగా 6 న్యాయపీఠుల దగ్గరికి ఆయన వెళ్ళారు. అగ్రిప్ప దగ్గరికి వెళ్ళారు. యూదుల హేరోదు దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత పిలాతు దగ్గరికి 2 సార్లు పిలాతు దగ్గరికి వచ్చి ఈయన మరణానికి ఈయన మరణ శిక్ష విధించగలిగినటువంటి పాపము ఈయనలో కనబడలేదు అని పిలాతు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని కొరాలు దెబ్బలు కొట్టి వేధించేద్దాము అని ప్రయత్నం చేశారు. కొరడా దెబ్బలు కొట్టినప్పటికీ నా ప్రియ సోదరులారా, చట్ట ప్రకారము మరియు రోమిల చట్ట ప్రకారము రాత్రిపూట కోర్టును ఓపెన్ చేయబడండి. అందుకనే ఆ చట్ట ప్రకారమే మన దేశంలో ఇప్పటికి కూడా జరుగుతుంది. రాత్రి తీర్పు తీర్చడం ఎప్పుడు అయితే పగలయ్యేటప్పటికే ఆయనకి 9 గంటలకే 6 సార్లు తీర్పు తీర్చేశారు. గురువారం రాత్రి కత్తి గుదీలతో ఆయన పట్టుకొని బందిపోటును పట్టినట్లుగా పట్టుకొని ఏమిటండి న్యాయాధిపతి దగ్గరికి కయ్యప్ప యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ ఈయన రాజు వచ్చాడని అంటే ఎగతాళి చేయటం, త్యాగం చేయటం. ఈ రాజుకు రాజు వస్త్రంలో ధరింపజేయండి, ప్రశస్తమైన వస్త్రం ధరింపజేసేయండి, కిరీటము ముళ్ళ కిరీటము పైన పెట్టండి, తర్వాత ఈయనకు మరి సింహాసనం వేయండి అని ఎగతాళి త్యాగం చేస్తూ ఆయన మాట్లాడినట్టు నా దేవుడికి ఎంతో హృదయం చెందాడు. ఒక్క మాట ఆయనను మాట్లాడలేదు. మీద గుద్దినప్పటికీ, ఉమ్మి వేసినప్పటికీ, మొన్న కిరీటము బిగించినప్పటికీ, ఆ రక్తము కారుతున్నప్పటికీ నా ప్రియ సహోదరి, నా దేవుడు వారి కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి, మీరు ఏమి చేస్తున్నారో వీరిని క్షమించమని మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు. మొదటి మాటలో ఆయన చేసినటువంటిది ప్రార్థన, ఫర్గివ్నెస్ కోసం, క్షమించమని నా ప్రియ సహోదరుడా ఆయన ప్రార్థన చేశాడు. అంటే 10 మాటల వారిని అనటం కాదు, కానీ లేకపోతే మనకు శక్తి దారకపోతే 10 మంది 20 మంది తీసుకొని పోయి వారి మీద దాడి చేయటం కాదు, కానీ వారి కొరకు ప్రార్థన చేయమని నేను రిపీటెడ్గా తెలుసుకున్నాము. చివరి మాటను ఒకదాన్ని నేను చదివించి చూడండి. గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి
తండ్రికి నా ఆత్మను అప్పగించుకున్నాను అనెను. ఆయనకి ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఎందుకనగా నా సోదరి సోదరులారా, ఆయన తండ్రికి అప్పగించకపోతే అప్పటికే తండ్రి ఆయన చేయను విడిచేశాడు. విడిచినప్పుడు అయినా కూడా విడిచేశాను మాట్లాడారు. ఇందులోని